హైదరాబాద్లో చెరువులు బఫర్ జోన్లకు సంబంధించిన మ్యాపుల్లో కొంత గందరగోళంగా ఉంది. నీటి పారుదల శాఖ వద్ద ఉన్న మ్యాపుల్లో చెరువులు, బఫర్ జోన్లు, వాటర్ బాడీస్ ఉంటే అదే సర్వే నెంబర్లకు సంబంధించి మాస్టర్ ప్లాన్లో రెసిడెన్షియల్ జోన్గా కనిపిస్తుంది. దీంతో కొత్తగా జీహెచ్ఎంసీ లేదా హెచ్ఎండిఏలోకి విధులు నిర్వహించడానికి విచ్చేసే అధికారులకు కానీ సిబ్బందికి కానీ వీటి విషయంలో పెద్దగా అవగాహన ఉండకపోవచ్చు. హైదరాబాద్ మాదాపూర్లోని అమర్ సొసైటీలో జరిగిన కూడా ఇదే. ఇలాంటి సాంకేతిక విషయాల్ని తెలుసుకోకుండా హైడ్రా దూకుడుగా వ్యవహరిస్తుందని చెప్పొచ్చు. భవిష్యత్తులో చెరువులు కబ్జాకు గురి కాకుండా ఉండాలంటే ప్రభుత్వం ఏం చేయాలంటే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లకు సంబంధించిన నీటి పారుదల, రెవెన్యూ, మున్సిపల్ రంగాలకు సంబంధించిన సమాచారాన్ని 3 లేయర్లుగా ప్రజలకు తెలిసేలా పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. అప్పుడే చెరువుల్లో ఇళ్ళు, భవనాల్ని కట్టడానికి ఎవరైనా ప్రయత్నించినా అనుమతుల్ని నిరాకరించవచ్చు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లకు సంబంధించి ప్రజలకు తెలిసేలా పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. అంతేకాదు ఎఫ్టీఎల్ మ్యాపులను డిజిటలైజ్ చేసి ఆయా ప్రాంతాలకు ఫెన్సింగ్ వేస్తే చెరువుల్ని కబ్జా చేసే సాహసం ఎవ్వరూ చేయరు. బఫర్ జోన్లో ఇళ్లను నిర్మించడానికి ఎవరూ ప్రయత్నించరు. అభివృద్ధికి అవసరమైన రోడ్లు, తాగునీరు, విద్యుత్తు, డ్రైనేజీలు తదితర మౌలిక సదుపాయాల నిర్మాణాలను వీలైనంత తొందరగా చేపట్టాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. భవిష్యత్ అవసరాలను అంచనా వేసుకుని వాటికి అనుగుణంగా మౌలిక సదుపాయాలుండాలని సీఎం అధికారులను అప్రమత్తం చేశారు. పక్కాగా ప్రణాళికలు సిద్ధం చేసుకుని పనులు చెయ్యాలని సూచించారు. గ్రీన్ ఫార్మా సిటీలో పెట్టుబడులకు ఇప్పటికే పేరొందిన ఫార్మా కంపెనీలు ముందుకొస్తున్నాయని, త్వరలోనే ఆ కంపెనీలతో సంప్రదింపులు జరుపుతామని సీఎం తెలిపారు. నీటిపారుదల శాఖ, రెవెన్యూ శాఖల వద్ద చెరువులు, బఫర్ జోన్లకు సంబంధించి ఎఫ్టీఎల్ని లెక్కించే పద్ధతిలోనే తేడా ఉందని మార్కెట్ నిపుణులు అంటున్నారు. ఎందుకంటే చెరువుల ఎఫ్టీఎల్ సర్వే నంబర్లకు సంబంధించి జీపీఎస్ కోఆర్డినేట్స్ని క్షుణ్ణంగా గమనిస్తే నీటిపారుదల శాఖ, రెవెన్యూ, స్థానిక సంస్థల మధ్య కనీసం 10 మీటర్ల తేడా ఉంటుందట. అందుకే గతంలో ఇరిగేషన్ డిపార్ట్మెంటుకు చెందిన అధికారులు అపార్ట్మెంట్స్ కట్టేందుకు ఎన్ఓసీ ఇస్తే ప్రస్తుత అధికారులేమో అవి తప్పు అని నిర్ధారించే అవకాశమే ఎక్కువుంది అని చెబుతున్నారు. ఎందుకంటే ఫలానా సర్వే నంబర్ మొత్తం ఎఫ్టీఎల్ కిందికి వస్తుంది అని అధికారులే స్వయంగా చెప్పినా ఆ సర్వే నంబర్ భూమి మీదకొచ్చేసరికి ఎక్కడ పడుతుందో నిపుణులు సైతం కరెక్ట్గా చెప్పలేరు. ఎఫ్టీఎల్కి సంబంధించి పేపర్ మీద ఉన్న సర్వే నంబర్ గ్రౌండ్ మీద కరెక్ట్గా ఎలా చూపిస్తారు అనేది $1 మిలియన్ ప్రశ్న అని చెప్పొచ్చు. నీటిపారుదల శాఖ అధికారులు చెరువులకు సంబంధించిన ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను పూర్తి స్థాయిలో నిర్ధారించలేదు. అందుకే ప్రతి ఫైలు వారి వద్దకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. వారికి ఆమ్యామ్యాలు చెల్లిస్తేనే ఎన్ఓసీ ఇచ్చే విధానానికి స్వస్తి పలకాలి. చెరువులకు సంబంధించి గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను మార్క్ చేసి ఆయా సర్వే నంబర్స్ గూగుల్ ఎర్త్ మీద సూపర్ ఇంపోజ్ చేయాలి. వాటిని మాస్టర్ ప్లాన్స్లో పొందుపరచాలి. దీంతో ఇరిగేషన్, రెవెన్యూ, స్థానిక సంస్థలకి సంబంధించిన మాస్టర్ ప్లాన్స్లో వివరాలన్నీ ఒకే రకంగా ఉంటాయి. దీనివల్ల భవిష్యత్తులోనూ ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. నీటిపారుదల శాఖ నుంచి ప్రత్యేకంగా ఎన్ఓసీ తీసుకోనక్కర్లేదు.